హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం, కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పిందే కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి అవి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేం కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు? ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు.
అప్పులే భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. అట్లే అప్పులేని వాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేని వాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులు ఉండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన్ గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు, పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేని వాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం. కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చాడు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పింది కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి ఉండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేదు కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా 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 అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు? ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ
ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. అట్లే అప్పు లేని వాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేని వాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులుండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు, పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేని వాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం. కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు,
విశ్వదాభిరామ వినురవేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పిందే కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి వండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేం కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు, ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము
చదువుతాను. ఉండదు. అట్లే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులు ఉండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన్ గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు, పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం. కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏంటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పింది కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి ఉండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేదు కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు? ఉప్పేయడం మర్చిపోయావా? అంటాం కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినుర వేమ. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ
వినురవేమ తాత్పర్యము ఓ వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. అట్లే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులుండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం. కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం.
చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పిందే కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి వండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేం కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు, ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు.
అట్లే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులు ఉండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన్ గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు, పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం. కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏంటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పింది కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి వండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేదు కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు? ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ,
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. అట్లే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులుండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం. కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం.
ఆయన చెప్పిందే కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి వండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేదు కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు? ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. అట్లే అప్పు లేని వాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు
అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులు ఉండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన్ గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు, పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం. కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినుర వేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పింది కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి ఉండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేదు కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా 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 అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు? ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినుర వేమ. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు
ఓ వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. అట్లే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులుండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు, పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం. కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే. మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పిందే కదా. వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి వండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేం కదా కూరని.
ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు, ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. అట్లే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంతుందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఏమైనా ఉందా?
కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉన్నాయి ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా? ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులు ఉండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన్ గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు, పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్యాలు మనం రాసుకుంటున్నాము. ఈరోజు కొత్త పద్యం, కొత్తది కాదు, అందరికీ తెలిసిన పద్యమే, మరోసారి గుర్తు చేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. మనకి పద్యం అర్థమైపోయింది, తాత్పర్యం కూడా అర్థమైపోయింది కదా అందరికీ. అయినా కూడా రాసుకుందాం. చాలా ఈజీ తాత్పర్యం, అందరికీ అర్థమైపోయింది. పద్యం చెప్పడమే ఆలస్యం, తాత్పర్యం తెలిసిపోయింది కదా. అయినా అన్ని పద్యాలతో పాటు ఇది కూడా ఇచ్చారు కనుక రాసేసుకుందాం. ఆయన చెప్పింది కదా, వేమన గారి పద్యాలు అన్నప్పుడు అన్నిటినీ ఫాలో అయిపోవాలి కదా మనం. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను. ఒకసారి ఉండి చూస్తారా? ఉప్పు లేకుండా తిని చూస్తారా? ఉప్పు వేయకుండా అసలు ఊహించుకోలేదు కదా కూరని. ఏంటో ఆ ఉప్పులో ఉన్న మహత్యం. మరి ఎన్ని వేసినా కూడా ఆ ఉప్పు అనేది వేయకపోతే ఉప్పేలా 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 అని కంగారు పడిపోతాం కదా. పప్పు లేని తిండి ఫలము లేదు. ఏంటి ఉప్పే లేదు? ఉప్పేయడం మర్చిపోయావా అంటాం. కానీ ఉప్పు లేకపోతే అవన్నీ తినేద్దాం అనుకుంటామా? తినము. పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు. విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
ఉప్పు లేని కూరలో ఏమాత్రము రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు. ఏమాత్రం రుచి ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. వేమన గారు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఆయన చెప్పినప్పుడు మనం ఫీల్ అవుతాం కొత్తగా. అవును కదా, ఇదే కదా జీవితం, ఇదే కదా నిజం, ఇదే కదా సత్యం అనుకుని కొత్తగా ఫీల్ అవుతాం మనం. అది వేమన గారి గొప్పతనం. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. పప్పు లేని భోజనము వలన ఎటువంటి ఫలితము ఉండదు. అట్లే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో. అంతే కదా. ఎంత ఉందయ్యా నీకు ఆస్తి అంటే 100 కోట్లు. అప్పెంత ఉందయ్యా 200 కోట్లు. ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి అసలు అప్పు లేకుండా ఎంత ఉందయ్యా ఆస్తి? నిల్లు. అప్పులు ఎన్ని ఉన్నాయ్యా? నిల్లు. హ్యాపీ కదా. ఆస్తి లేదు, అప్పు లేదు, సో బాధ లేదు. ఆస్తులుండి అప్పులు ఎక్కువగా ఉన్న ఆ టెన్షన్లు భరించే కంటే ఆస్తులు లేకుండా అప్పులు లేకుండా ఉండడం బెటర్ కదా. అదే వేమన గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఉండదు రుచిగాను, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఉప్పు లేని కూర ఏమాత్రము రుచి ఉండదు, పప్పు లేని భోజనం వలన ఎటువంటి ఫలితము ఉండదు. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో.